హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రసాద్. ఈమె మన యాక్టర్, కొత్త యాక్టర్ శ్వేతా శివమణి. ఈ షార్ట్ ఫిల్మ్స్లో నాకు చెల్లెగా క్యారెక్టర్ చేస్తుంది. ఇప్పుడు నిన్నటిదాకా చేసినాం, కొత్తగా పెళ్లి కుదిరింది. ఓ పొలగానే అయితే ఎటుడో గుడ్డో అయితే దొరకబట్టి గైస్ పెళ్లి కొడుకు కూడా ఇదే ఫ్రేమ్ లో ఉన్నాడు. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే కనబడతాడు. పెళ్లి కొడుకు అందమైన పెళ్లి కొడుకు ఈయననే. మీకు తెలిసి ఉంటుంది, మంచి యాక్టర్. ఆ ముద్దాయిని ఇప్పుడు పెళ్లి కొడుకుగా మీరు ప్రకటించారా? మా చెల్లె గురించి నీకు తెలియదు. ఇక చెల్లె టార్చర్ నేను భరించరా, ముందుగా నీకు అప్ప చెప్తారా, ఇక నీ ఇష్టం. నాకైతే లేదు. ఒక అమ్మాయికురాలైన అమ్మాయి మీద అబండాలు వేస్తుంటే నమ్మేదట్టు చెప్పు, కుమ్మేదట్టు కాదు. మా చెల్లెను పువ్వులో పెట్టుకొని చూసుకుంటా. గైస్ వచ్చి హాయ్ గైస్, ఇక షూట్లు అయితే ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం అన్నమాట. ఇంక ఇప్పుడైతే మంచిగా మా సీన్ స్టార్ట్ అయిపోతున్నాయి. చూస్తారు కదా, ఇప్పుడైతే వచ్చి మా నాన్నగారు క్యారెక్టర్. సో ఇక్కడ ఇప్పుడు పెళ్లి చూపుల సీన్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు మనం. చూడండి నా హెయిర్ స్టైల్ బాగుంది కదా గైస్, చూడండి గైస్. మొత్తం హడావిడి చేస్తున్నారు వాళ్ళు, హడావిడి చేయాలన్నట్టు. సో ఇంకా వాళ్ళు వచ్చేస్తారు పెళ్ళి కొడుకు వాళ్ళు. ఇక దున్నపోతు. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది. కొంచెం వీళ్ళందరినీ కవర్ చేసేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అది కూడా మీకు చూస్తాం. జర చూడండి. మీరేనా పెళ్లి కూతురు? పెళ్లి కూతురా మీరు? ఓకే, అది ఇంత అందంగా రెడీ అయితే మీరేనేమో అనుకున్నాం. మీరెవరు? పెళ్లి కూతురు అక్కనా? అత్తనే గిట్లుందంటే కోడలు ఏ లెవెల్ ఉంటుందో మరి. ఎక్కడుందమ్మా పెళ్లి కూతురు? ఏమమ్మా పెళ్లి కూతురా? సో ఇప్పుడు నా పెళ్లి చూపులు ఈరోజు ఈవినింగ్ నా పెళ్లి ఉంటది. అందులో చూసి మంచిగా తినబోతుంది మై కోడల్. కానీ ఏమాట కామాట, కోడల కంటే అత్తనే తెల్లగా ఉంది. ఫోటో ఒకటి అంతే. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు నా పెళ్లి. నేను పెళ్లి కొడుకు పొద్దునే చెప్పినా కదా. సో మా అత్తయ్య నీకంటే ఇంకా కనబడుతుంది. మావయ్య రెడీ కాలేడు ఎందుకు? అత్తయ్య ఏమన్నా పెళ్లి కూతురా? మరి అత్తయ్య ఎందుకు రెడీ అయినది? అయిపోయింది. అన్నలేడు, అయ్యలేడు, అత్తయ్యనట, మామయ్యనట, నా ఫ్యామిలీ అట. నీలాగెందుకు? అన్నలేడు, అయ్యలేడు. చెప్పట్లు బ్లాగ్ అయితే వీడియో పెట్టుకొని ఇట్లా జరగరా. అట్లనే కడుగు. రమేష్ ఆగి ఆగు. రమేష్ ఈ 50 నుంచి చేసి కోతి 50 కేజీ కోతి. ఎప్పుడైతే నువ్వు మెట్టింట్లో అడుగు పెడుతున్నావో
అప్పుడే నీకు బరువు బాధ్యతలు తెలుసుకోవాలి. ఈరోజు షూట్ అయితే డే 2 అన్నమాట. ఇక డే 2లో మా ఊళ్ళు చూడు ఇక రెడీ కాకుండా ఇట్లా సీన్ కోసం కూర్చొని ఇక ఏదోటి ముచ్చట పెడుతురు కదా. ఇప్పుడే టిఫిన్స్ అవి చేసిర్రు. ఇగో ఆయన మా రత్నాకర్ మామ అండ్ మన రవి అన్న అండ్ ప్రసాద్ అన్న అండ్ ఇప్పుడు ఇంకొక యాక్టర్ షార్ గారు వచ్చేస్తున్నారు. మా నాన్నగారంట, మా నాన్నగారేగా, మా నాన్నగారు చూస్తారు కదా మా నాన్నగారు. గైస్ ఇగో ఇదే నా చెల్లె. ఇక ఏం చెప్పిన వేస్ట్ కానీ పెళ్లి చేసుకొని పోతుంది గైస్. పెద్ద పీడ వదులుతుంది మాకైతే. ఒక మంచి 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 యాక్టర్ని చూపిస్తా. నువ్వు కొంచెం వచ్చారు ఈ సందులో ఒకడు ఉంటాడు చూడండి, కర్ర ముఖం పెట్టుకొని. ఇటు తిరిగి చూడరా నాయన. హీరో ఎంట్రీ ఎట్లుండాలి? టన్ 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 ఒక్కసారి ఫేస్ ఇట్లా తిప్పుకున్నా. గైస్ మా అందగాడు వాడు మా అన్న. వీడు కాయన్న చెట్టుకే దెబ్బలు ఎక్కువ అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నువ్వు చెట్టు. సో గైస్ అక్కడికి షూట్ అవుతుంది చూడరు. జరుగుతుంది మంట బోర్ కాబట్టి. దిస్ ఈస్ మై అవుట్ఫిట్స్ చూడండి గైస్. సో గైస్ మా లొకేషన్ లో మంచి మార్కెట్ చెట్టు ఉంది. లోపల మామిడికాయలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం టైంలో కథం చేసాం కొన్ని. ఇవి పచ్చడికాయలు ఫ్రెండ్స్, తినేటి కావు. అన్న మధ్యాహ్నం వేద్దామా? అమ్ముదాం అన్న, మధ్యాహ్నం అమ్ముదామా? ఏంటి మంచి హాయ్ రమేష్. హాయ్. షూటింగ్ స్టార్ట్ అయిందా? ఇది స్టార్ట్ చేసుడే, అందరు రెడీ అయ్యారు. స్టార్ట్ అయిందంటే ఆగేది లేదు. ఇది వెబ్ సిరీసా లేకపోతే షార్ట్ ఫిల్మా? వెబ్ సిరీసే. వెబ్ సిరీసేనా? వెబ్ సిరీసే. దీనికి డైరెక్టర్ ఎవరబ్బా? ప్రసాద్ నంగనూరి గారు. ఓ మై గాడ్. గా లింగని బిడ్డ, మొగిలి, బొడ్డమ్మ ఇవన్నీ తీసింది ఆయనే. అవును అవును. ఓ ఆయన బాగా. మీరు యూట్యూబ్ లా ప్రసాద్ నంగనూరి అని కొడితే మీకు అడిమలే కూడా కదా, అడవి మళ్ళీ కూడా ప్రసాద్ నంగనూరి అని కొడితే మీకు వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, మంచి సినిమాటిక్ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ వస్తాయి. చూడండి. ఓకే, థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. మామ అన్న వెబ్ సిరీస్లో నువ్వు కూడా నటిస్తావా? చెప్పు, ఇంకేమైనా విశేషాలు పరిచయం చేసుకో మన ఆడియన్స్కి. రత్నాకర్ అని అభిమామనా? రత్నాకర్ మామనా? హాయ్, హలో, నమస్తే. నేను మీ రత్నాకర్ మామ. ఓకే ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది అంటే చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీ పేరు చెప్పు. నేను మీ శ్వేత శివమణి. శ్వేత శివమణి మన కొత్త యాక్టర్. బాగా చేస్తుంది, యాక్టింగ్ కూడా బాగానే చేస్తుంది. ఇప్పుడు మన టీంతో వర్క్ చేస్తుంది. ఇక జర్నీ ముందు సాగుతుంది. ముందు ముందు ఈమె యాక్టింగ్ చూస్తారు కదా ఎట్లుంటుందో, ఈమె వీడియోలు చూస్తే కామెంట్ చేయరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఓకే బాయ్. మిస్టర్ అటెండర్. హలో ఎక్స్క్యూజ్. ఇక్కడ వీళ్ళు సీరియస్గా ఆలోచిస్తారు. వీళ్ళిద్దరు సీరియస్గా, మరీ సీరియస్గా.
ఈమె పేరు మీకు దాదాపుగా తెలిసే ఉంటుంది. రజిత అని మంచి యాక్టరు. రజిత అని మంచి యాక్టరు. ఆమెలో ఉన్న కళ ఇంకొకటి ఏంటంటే ఒగ్గు కథలు కూడా బాగా చెప్తుంది. ఇంకొకటి మన రామాయణము అవి ఉంటుంది చూసినా, అద్భుతం, చాలా చాలా అద్భుతం. మొన్న నేనైతే చూసి పరిచయం అయిపోయినా. మొన్న రాముని తెలవాలి కదా, శ్రీరామనవమి అప్పుడు చేసింది. అరే బాగా అద్భుతంగా, నిజం చాలా అద్భుతంగా. దాంట్లో సీత పాత్ర ఆమెది చాలా చాలా అంటే బాగా చేసింది. ఒకసారి ఫ్రెండ్స్ అది ఉంటే ఒకసారి వీడియో చూపెట్టదా ఫ్రెండ్స్. నేను ఆమె చేసి నీకు ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏమైనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కదా, అది అంత టాలెంట్ ఉంది ఆమెలో. కాకపోతే ఆమెకు సపోర్ట్ లేక కొంచెం వెనుకబడి ఉంది. ఇప్పుడు బయటికి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సోడా బుడి వాయ్ మాగా పట్టేస్తా, మాగా పట్టేస్తా. బాగున్నారా గైస్? రమేష్ చాలా బిజీ ఉన్నాడు. థ్యాంక్ యూ లవ్ యూ బచ్చే గైస్. అసలు లవ్ యూ నేపాల్. అసలు భలే కామెడీ వచ్చింది. ఈమెనైతే తిండేలో ఒక తిండి ఉందంటే మాట ముచ్చట కూడా మాట్లాడదు తెలుసా. ఇప్పుడు ఎవరన్నా ఇంకా తినట్టు ఒకసారి చెప్పండి. రెండు ఉన్నాయి. ఒకటేమో చిన్నోడికి, ఒకటేమో బాలేదు కదా, టేస్ట్ లేదు కదా. అన్న తింటది ఉన్నది. ఏమడిగినా బడ్జెట్ లేదంటారు, ఇష్టం. ఈవెన్ వాటర్ క్యాన్ ఇంకొకటి రానికి కూడా బడ్జెట్ లేదంటారు.